విశాఖలోని కైలాసగిరి వద్ద ఒక పెద్ద ప్రమాదం తప్పింది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ అందించే ప్రయత్నం చేస్తుంది. మీరు చూడొచ్చు ఈ ట్రాయ్ ట్రైన్ ఇటు ప్రమాదానికి గురైంది. అయితే అదృష్టవశాత్తు ప్రజలకు ఎవరికి కూడా నష్టం జరగని పరిస్థితుంది. ఇది విశాఖలోని కైలాసగిరి కొండపై ఉంది. ఇది ఒక సర్క్యులర్ ట్రైన్. దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఏదైతే పర్యాటకులను ఈ ట్రైన్ తీసుకెళ్తుంది. మొత్తం చూసుకుంటే ఇంజిన్తో పాటు 2 బోగీలు ఉంటాయి. ఒక బోగి ఏసీ బోగి కాగా మరొకటి నార్మల్ బోగి. దీనికి సంబంధించి అడల్ట్స్ అలాగే చిల్డ్రన్కు వేరు ధరల్లో కూడా తీసుకుంటారు. ఏసీ టికెట్ చూసుకుంటే దాదాపుగా 170 రూపాయలు, నాన్ ఏసీ అయితే 120 రూపాయలు తీసుకుంటారు. అయితే నిన్న మనం ఉన్న ఈ ప్రాంతానికి దగ్గరలోనే ఇది ఒక ప్రమాదానికి గురైంది. ఈ ట్రైన్ మొత్తం 2 కిలోమీటర్లు సర్క్యులర్గా ఇలా కొండ చుట్టూ తిరుగుతుంది. అయితే ఆ తిరిగే క్రమంలో వచ్చేటప్పుడు ఒకసారిగా దీని బ్రేకులు పట్టలేదు. ఒకసారిగా ఇది వాహనం జారిపడే పరిస్థితుంది. అయితే అప్పటికే దీనికి సంబంధించిన డ్రైవర్ దీన్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా అది ఆగకుండా ముందుకు వెళ్ళడంతో ఒకసారిగా పర్యాటకులు ఆందోళనకు గురయ్యారు. కొందరు దూకేయడానికి కూడా ప్రయత్నం చేశారు. అయితే అదృష్టవశాత్తు అది పూర్తిగా ప్రమాదానికి గురవ్వకుండానే పట్టాలు తప్పి పక్కకి ఆగిపోయింది. నిజానికి చూసుకుంటే విఎంఆర్డీ ఆధీనంలో ఇది కొనసాగుతుంది. గతంలో బీఓటీ విధానంలో కొంత ప్రైవేట్ వ్యక్తులు కూడా దీన్ని నిర్వహించేవారు. అయితే దీనికి సంబంధించి కొన్ని ఆరోపణలు రావడంతో దీన్ని ఇప్పుడు నేరుగా విఎంఆర్డీ నిర్వహణ చేపట్టింది. అయినప్పుడు కూడా సరైన నిర్వహణ లేకపోవడం, దీనికి సంబంధించిన ట్రైన్కి సంబంధించిన వ్యవహారం, అలాగే చాలా దీర్ఘకాలంగా దీనికి పట్టాలు ఎప్పుడో ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన కూడా సరైన పరిస్థితి లేకపోవడం వల్ల ఈ రకంగా ప్రమాదానికి గురి అయి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే దీనిపై విఎంఆర్డీ అధికారులు స్పష్టంగా కారణాలు చెప్పనప్పుడు కూడా ఏదైతే బ్రేక్ ఫిక్షన్ సరిగా పట్టకపోవడం వల్ల ఈ రకంగా ఒకసారిగా ట్రైన్ ముందుకి బ్రేక్లు వేసినప్పుడు కూడా ముందుకు కదిలి ఒక రకంగా చిన్న ప్రమాదంతో త్రుట్లో ప్రమాదం తప్పి పర్యాటకులందరూ కూడా సేఫ్గా బయటకు వచ్చారు. అయితే గతంలో కూడా ఇలాంటి సంఘటన ఈ ట్రైన్కి సంబంధించి జరిగింది. ఈ దశలో ఈరోజు అయితే ఈ రైలు రాకపోకలు నిలిపివేశారు. పర్యాటకులకు కొంత అసౌకర్యం కలిగినప్పుడు కూడా ప్రమాదానికి గురవడంతో దీన్ని నిలిపివేసినట్టు మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తాజాగా ప్రమాదం జరిగిన నేపథ్యాన ట్రైన్కి సంబంధించిన సామర్థ్యం, అలాగే నిర్వహణ, అలాగే ట్రాక్ సామర్థ్యం తదితర అంశాలు పరిశీలించాల్సిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ కైలాసగిరి నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.